బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా వేకెన్సీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అయితే మనం ఎక్కువ స్కోర్ చేయగలుగుతాము, ఎలాంటి టిప్స్ లాస్ట్ మినిట్లో మనం పాటించాలి, ఈ విషయాలని తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు గవర్నమెంట్ జాబ్ ట్రైనర్, ఇంకా వేదిక్ మ్యాథ్స్ లెక్చర్ నరేందర్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ఇప్పుడు ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉండబోతుంది కాబట్టి లాస్ట్ మినిట్లో హరిబరిగా మొత్తం కాన్సెప్ట్ చదువుకోకుండా ఎక్కువ స్కోర్ చేసేలాగా ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఓకే మేడం, ఆల్రెడీ నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయింది కాబట్టి మనకి ఎగ్జామ్ నెక్స్ట్ మంత్లో ఉంది. అంటే February 4 నుంచి స్టార్ట్ జీడీ కానిస్టేబుల్. ఓకే, సో దాదాపుగా 39,000 వేకెన్సీస్ పడ్డది, 39,000 ప్లస్ 39,000 వేకెన్సీ పడ్డది. ఓకే, సో దానికి క్యాండిడేట్స్ కూడా 50 to 60 lakhs అప్లికేషన్ వచ్చాయి. 50 నుంచి 60 లక్షల మంది చేశారు. అంటే యావరేజ్ తీసుకుంటే ఒక పోస్ట్కి 100 మంది ఎబో కాంపిటీషన్, 100 ఎబో కాంపిటీషన్. సో ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో, ఇప్పుడు జనవరి ఉంది కాబట్టి, ఇప్పుడు ఆల్రెడీ టైం దగ్గర ఉంది కాబట్టి లాస్ట్ మినిట్లో ఎలా ఫాలో కావాలి టిప్స్ అనమాట. మీరేం చేయండి, లాస్ట్ మినిట్లో ఒకసారి ప్యాటర్న్ చూద్దాం. ఒకసారి మనకి దాంట్లో ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, రీజనింగ్ తీసుకోండి, జనరల్ ఇంటెలిజెన్స్ 20 క్వశ్చన్స్, అర్థమెటిక్ 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 20, జిఎస్ ఇంక్లూడ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్. సో మొత్తం 80 క్వశ్చన్స్. సో 80 క్వశ్చన్స్, 1 క్వశ్చన్ 2 మార్క్స్, అంటే 160 మార్క్స్. 0.25 నెగిటివ్. ఓకే, అంటే 4 మార్క్స్ డిడక్షన్, అయితే 1 మార్క్ డిడక్షన్. సో మీకు టార్గెట్ పెట్టుకోవాల్సింది ఇక్కడ అట్లీస్ట్ గతంలో కట్ ఆఫ్ తీసుకుంటే చాలా హెవీగా ఉంది కట్ ఆఫ్. మనకి 160 మార్క్స్కి 100 ఎబో కట్ ఆఫ్ యావరేజ్ తీసుకుంటే. అంటే ఎస్టీ కేటగిరీ ఎక్సెప్ట్ తీసుకుంటే, ఎస్టీ కేటగిరీ కాకుండా మిగతా ఎస్సీ ఎస్టీ కాకుండా అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూ ఓబీఎస్ తీసుకుంటే, ఓబీసీ తీసుకుంటే 100 ఎబో కట్ ఆఫ్ ఉంది లాస్ట్ ఇయర్. సో ఈసారి కూడా రాబోయే, ఇప్పుడు ఎగ్జామ్ రాస్తారు కాబట్టి మీరు 160 మార్క్స్కి అట్లీస్ట్ 130 to 140 పెట్టుకోవాలి టార్గెట్. మీకు జాబ్ రావాలంటే చాలా కాంపిటీషన్ ఉంది దీంట్లో. ఎక్కువ కాంపిటీషన్ ఇచ్చేది మనకి నార్త్ ఇండియన్స్ అనమాట. సో వాళ్ళకి ముందు నుంచి ప్లానింగ్ ఉంటుంది అనమాట. సో మనకి ఎక్కువ కాంపిటీషన్ వాళ్ళు నార్త్ ఇండియన్స్ కాబట్టి మీరేం చేయాలంటే ఈ టైంలో సింపుల్గా ఫస్ట్ మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారు, వాట్ ఎవర్ బి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్. ఫస్ట్ మీకు స్కోరింగ్ సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ, రీజనింగ్, తర్వాత అర్థమెటిక్ 20-20. దీంట్లో అవుట్ ఆఫ్ పాసిబుల్ ఉంది, అంటే 20-20 పాసిబుల్ ఉంది, 20-20 అవుట్ ఆఫ్ పాసిబుల్ ఉంది. తర్వాత మనకి ఇంగ్లీష్ కూడా అట్లీస్ట్ 70 to 80 పాసిబుల్ ఉంది. జిఎస్ కూడా, జిఎస్ కరెంట్ అఫైర్స్ ఎక్స్ట్రా ఉంటుంది. మీరేం చేయాలండి, లాస్ట్ మినిట్లో ప్రీవియస్ పేపర్ చూడండి. ఫస్ట్ ప్రీవియస్ పేపర్ గతంలో చూసుకుంటే మనకి టీసీఎస్ నిర్వహించే, ఎస్ఎస్సి నిర్వహించే ప్రీవియస్ పేపర్స్, అంటే మీరు గతంలో లాస్ట్ ఇయర్ పేపర్ చూసుకోండి. లాస్ట్ ఇయర్స్ మనకి ఇప్పుడు ఏ ఇయర్ 24 కదా, మనకి 22 తీసుకోండి, 18 తీసుకోండి. అట్లా ప్రీవియస్ చూడండి ఒకసారి. ఆ పేపర్స్ అన్ని సాల్వ్ చేయండి. రీజనింగ్, మ్యాథ్స్, ఇంగ్లీష్, జిఎస్ ప్యాటర్న్ ఎలా ఉందో ఒక ఐడియా, మీకు ఐడియా వస్తుంది. కాబట్టి ఇంకో ఐడియాతో పాటు మీకు 80%, 60 to 70% అదే మోడల్ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్కి. దాంతోపాటు మీకు టైం ఉంటే ఎంటీఎస్ పేపర్ కూడా చేయండి, ప్రీవియస్ పేపర్స్. అది కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి. అంటే ఎస్ఎస్సి అంటేనే 80 to 90% ప్రీవియస్ పేపర్స్ ఇస్తారు అనమాట. అంటే కాన్సెప్ట్ ఒకటే, క్వశ్చన్స్ వేరే పెడతారు అనమాట. ఒకటే కాన్సెప్ట్ అదే రిపీట్ అనమాట, క్వశ్చన్స్ వేరే ఏమీ రాదు. సో ప్రీవియస్ పేపర్స్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి ఈ టైంలో మీరు చేయాలంటే ఫస్ట్ మీ క్లాస్ నోట్స్, మీ నోట్స్తో పాటు ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత మార్క్ టెస్ట్ రాయండి. ఓకే, సో ఈ టైంలో మార్క్ టెస్ట్ బాగా రాయాలి మీరు. ఎంత మార్క్ టెస్ట్ అంత ప్లేస్ అనమాట. మీరు ఫస్ట్ ప్రీవియస్ పేపర్ చేయకుండా కానీ మార్క్ టెస్ట్ రాయండి. ఆన్లైన్ ప్రీవియస్ టెక్స్ట్ బుక్ అనే యాప్లో మార్క్ టెస్ట్ రాయండి. దీంట్లో లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో మీరు 2 లాంగ్వేజ్ రాసుకోవచ్చు. టెక్స్ట్ బుక్ అనే యాప్లో 2 లాంగ్వేజ్ ఉంటుంది, తెలుగు అండ్ ఇంగ్లీష్. సో మీరు ఈ టైంలో ఫస్ట్ మార్క్ టెస్ట్ రాయండి, క్లాస్ నోట్స్, ఈ 2 నోట్స్ కాన్సెప్ట్ రివైజ్ చేయండి, మార్క్ టెస్ట్ రాయండి. ఓకే, సో దాంట్లో ప్రీవియస్ పేపర్స్ ఒకటేమో ప్రీవియస్ మార్క్ టెస్ట్ రాయండి, ఒకటేమో న్యూ మార్క్ టెస్ట్ రాయండి ఈ టైంలో. సో లాస్ట్ 1 day ఎగ్జామ్కి 3 days బిఫోర్ మార్క్ టెస్ట్ బంద్ చేయండి. జస్ట్ క్లాస్ నోట్స్ రివైజ్ చేయండి. ఏది అన్ని అర్థమెటిక్, రీజనింగ్, తర్వాత ఇంగ్లీష్లో గ్రామర్ అండ్ వొకాబులరీ. సో రివైజ్ చేయండి. సో యూ కెన్ స్కోర్ అట్లీస్ట్ 160కి 120 or 130 తీసుకోండి. అట్లా వేసుకుంటే మీకు ఎగ్జామ్లో లాస్ట్ సెలెక్షన్లో మీకు ఏదో ఒక పోస్ట్ రావడానికి పాసిబుల్ ఉంటుంది. ఓకే, సో ఇది ఎవరైతే ఆస్పిరెంట్స్ రాబోయే ఎగ్జామ్స్ జీడీ కానిస్టేబుల్ రాస్తారో సో వాళ్ళకి లాస్ట్ క్రూషియల్ టైం మార్క్ టెస్ట్, క్లాస్ నోట్స్, ఇది మాత్రం డెఫినెట్గా ఫాలో అవ్వండి. సో డెఫినెట్లీ యూ కెన్ త్రో గుడ్ మార్క్స్ అని. ఓకే, జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నప్పుడు మనం ఎక్కువ స్కోర్ ఎలా చేయాలి దాని మీదే
ఫోకస్ చేస్తాం, ఎందుకంటే ఒక్క 0.25తో మిస్ అయినా కానీ చాలా రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఈ లాస్ట్ మినిట్లో రష్తో ప్రిపేర్ అవ్వకుండా మనం స్కోర్ ఎక్కువ ఎలా చేయగలుగుతాం? ఎస్ మేడం, డెఫినెట్లీగా లాస్ట్ మినిట్లో ఎలా చేయాలంటే ఫస్ట్ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి. మీకు ఇచ్చిన సిలబస్లో అకార్డింగ్ టు బేస్ సిలబస్లో అన్ని టాపిక్స్ మీకు అవగాహన ఉండాలి. ఫస్ట్ మీకు స్కోరింగ్ సబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ అర్థమెటిక్, రీజనింగ్, ఆ టాపిక్స్ మీద బాగా గ్రిప్ ఉండాలి మీ నాలెడ్జ్. సో కాన్సెప్ట్ బిగా క్లియర్ అయితే ఇక్కడ డెఫినెట్లీ మార్క్స్ మంచిగా వస్తుంది. ఎందుకంటే అర్థమెటిక్, రీజనింగ్లో లిమిటెడ్ సిలబస్ అనమాట. మీకు ఒక టాపిక్ తీసుకోండి 10 to 12 టాపిక్సే ఉంటుంది, దానికంటే ఎక్కువ ఉండదు. అర్థమెటిక్ తీసుకోండి, రీజనింగ్ కూడా అంతే సేమ్. ఆ టాపిక్స్ పర్ఫెక్ట్ చేయండి, దాంట్లో కాన్సెప్ట్ అని క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మాక్ టెస్ట్ రాయండి. ఆ మాక్ టెస్ట్ రాయడం వల్ల ఏంటంటే ఆ కాన్సెప్ట్ దానికి సింక్ అవుతుంది అనమాట. ప్రీవియస్ పేపర్స్లో ఆటోమేటిక్గా కాన్సెప్ట్ బ్రెయిన్లో ఫిక్స్ అయితే డెఫినెట్లీ అదే మోడల్ వస్తుంది. క్వశ్చన్ చేంజ్ చేస్తాడు కానీ కాన్సెప్ట్ అదే ఉంటుంది. సో డెఫినెట్లీ కెన్ త్రో గుడ్ మార్క్స్ అనమాట. అదే జిఎస్ అండ్ ఇంగ్లీష్ కంటే అది వేరే అనమాట. ఇప్పుడు ఇంగ్లీష్ తీసుకోండి, ఇంగ్లీష్లో 2 parts. ఒక గ్రామర్ బాగా, రూల్స్ బాగా తెలిసి ఉండాలి. తర్వాత వొకాబులరీ, దీంట్లో సినోనియమ్స్, యాంటోనియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఈడియమ్స్, ఇవన్నీ ప్రీవియస్ వర్డ్ చేయండి. మీకు ఆల్రెడీ ఉన్నవాళ్ళు, లేకపోతే క్లాస్ నోట్స్ దాన్ని బాగా రివైజ్ చేయండి. మీరు ఇక్కడ ఆన్లైన్ ఆఫ్లైన్ తీసుకున్న క్లాస్ నోట్స్ని బాగా రివైజ్ చేయండి. మాక్ టెస్ట్ రాయండి. ఈ లాస్ట్ టైంలో మాక్ టెస్ట్ రాయండి. 1 week బిఫోర్ క్లోజ్ చేయండి, 1 week 3 days బిఫోర్ క్లోజ్ చేయండి. మాక్ టెస్ట్ రాయకండి, జస్ట్ క్లాస్ నోట్స్ రివైజ్ చేయండి. సో రివైజ్ చేసిన తర్వాత దాంట్లో మీకు ఏదో మిస్టేక్ చేస్తున్నారు, సిల్లీ మిస్టేక్ చేస్తున్నారు, దానికోసం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది దాంట్లో మనం నోట్స్ రివైజ్ చేయండి. అదే మీ మాక్ టెస్ట్ రాయడం వల్ల సిల్లీ మిస్టేక్స్ పోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మాక్ టెస్ట్ రాశారు, దాంట్లో మిస్టేక్ పోయి అనాలిసిస్ బాగా చేయండి ప్రాపర్గా. అనాలిసిస్ చేసిన తర్వాత ఎక్కడ నాకు మిస్టేక్ పోతుంది, ఏ టాపిక్లో పోతుంది, వీక్ టాపిక్స్ అవి మీకు తెలిసిపోతుంది రాసిన తర్వాత. అప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఆ టాపిక్ మీకు క్లాస్ నోట్స్ రివైజ్ చేసి ఈ టాపిక్స్లో పోతుంది నాకు, అప్పుడు మీరు దాన్ని ఒకసారి చూసుకుంటే నెక్స్ట్ అదే మోడల్ వస్తే యూ కెన్ ఈజీలీ గెట్ త్రూ గుడ్ మార్క్స్ అనమాట. సో అలా చేస్తే యూ కెన్ గుడ్ మార్క్స్ అనమాట. థ్యాంక్ యూ అండి.